హాయ్ వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ మనోజ్. కృష్ణా జిల్లాలో తిరువూరు ఎంతో ఇంపార్టెంట్ సెగ్మెంట్. ఇక్కడి ప్రజల్లో ఎక్కువగా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అలాంటి నియోజకవర్గంలో అసలు ఎవరు గెలుస్తారు? వైసీపీ గెలుస్తుందా? టీడీపీ గెలుస్తుందా? ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఒక మంచి కంటెంట్ ఇస్తాను. మీరు ఏమనుకుంటున్నారో ఈ వీడియో చూసే తిరువూరు నియోజకవర్గ ప్రజలైతే ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు ఏమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. తిరువూరు రాజకీయాలు మారిపోతున్నాయి. ఇప్పటివరకు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్టుగా సిచ్యువేషన్ తయారైంది. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. అయితే ఎప్పటి నుంచో తిరువురుపై వైసీపీ జెండా కానీ కాంగ్రెస్ జెండా కానీ ఎగిరింది. అప్పుడెప్పుడో టీడీపీ జెండా ఎగిరింది కానీ మళ్ళీ అసలు టీడీపీ జెండా ఎగరలేదు. అయితే ఎలాగైనా ఈసారి టీడీపీ జెండా ఎగరవేయాలని చెప్పి అటు టీడీపీ కార్యకర్తలు, ఇటు టీడీపీ అభ్యర్థి కోలిపూడి శ్రీనివాస్ కూడా గట్టిగా తిరుగుతున్నారు ప్రజల్లోకి. గత 2 పర్యాయాలు టీడీపీ ఓడిపోయింది కాబట్టి తిరువురులో. సో ఈసారి ఎలాగైనా సరే టీడీపీని తిరువురులో గెలిపించి తెలుగుదేశం అధినేతకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి అక్కడి కార్యకర్తలు ఎప్పటి నుంచో ఆర్నిసులు ప్రయత్నిస్తారు. అయినా సరే అవ్వట్లేదు. ఈసారి టీడీపీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ గెలవాలని చెప్పి కోలికపూడి శ్రీనివాసరావుకు ఈసారి తిరువురు టికెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. సో కూటమి అభ్యర్థిగా అయితే కోలికపూడి శ్రీనివాసరావు ఈసారి లైన్లో ఉన్నారు. సో అటు వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్కి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అయితే వాస్తవానికి విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ కింద ఉన్న ఈ తిరువూరు నియోజకవర్గంలో 4 మండలాలు ఉన్నాయి. అవి ఏకొండూరు, గంపలగూడెం, తిరువూరు, విసనపేట. అయితే ఇక్కడ ప్రస్తుతానికి వైసీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణానిధి ఉన్నారు. గత 2 సార్లు అంటే 2014, 2019లో ఆయనే గెలుపొందారు. గడిచిన 10 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి ఏమీ లేదని టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిన నల్లగట్ల స్వామిదాస్కు సీఎం జగన్ టికెట్ ఇచ్చారు. అయితే ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఈ సెగ్మెంట్లో నిజంగా ఎస్సీ ఓట్లు చాలా కీలకం అని చెప్పాలి. సో గత 2 పర్యాలు కూడా దాదాపు మ్యాక్సిమం ఎస్సీ ఓట్లు వైసీపీకి పట్టడం వల్ల సో అక్కడ వైసీపీ గెలుస్తుందని చెప్పాలి. ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యే సిచ్యువేషన్ కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ నియోజకవర్గానికి ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఉంది. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా చేసిన కోనేరు రంగారావు గారు కూడా ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహించారు. అయితే ఒకప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఒక వెలిగిందని చెప్పాలి. 94, 98లో గెలిచిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఇక్కడ గెలవలేదు. ఆ 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్న నల్లగట్ల స్వామిదాసు అధికారాన్ని అడ్డు పెట్టుకొని కోట్లు గడించారే తప్ప ఏ రోజు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి గురించి కానీ ప్రజల్లో తిరగడం కానీ వాళ్ళకి ఏం కావాలనేది ఏ రోజు కూడా పట్టించుకోలేదు. సో ఈ అంశం ఆయనకి ఇప్పుడు ఈ ఎన్నికల్లో కాస్త మైనస్ అని చెప్పాలి. అలాంటి తిరువురుపై 2 సార్లు వైసీపీ జెండా ఎగిరింది. 10 ఏళ్లలో వైసీపీ ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ అనేది ఏమన్నా చేశారంటే నిజంగా ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు. కానీ ఈసారి ఎలా అయినా సరే టీడీపీని గెలిపించాలని అక్కడి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ గెలవకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే వాస్తవానికి ఇక్కడ టికెట్ నల్లగట్ల స్వామిదాస్కే రావాల్సింది. కానీ కేసీఆర్ వైసీపీలో చేరడంతో ఈయన కూడా వైసీపీ పార్టీ టికెట్ తెచ్చుకున్నారు. సో వాస్తవానికి తిరువూరు నియోజకవర్గంలోని 4 మండలాలు కూడా 10 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పటికీ అలాగే ఉన్నాయి. ఈ పర్టికులర్గా తిరువూరు సెగ్మెంట్ ఈ పక్కన రూరల్ అర్బన్ ఏరియా మొత్తం చూసుకుంటే రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. నియోజకవర్గ పరిస్థితి గురించి ఆలోచించకుండా నేతలందరూ చాలాసార్లు ధర్నాలు, రాస్తారోకులు చేసినా సరే వైసీపీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏది ఏమైనా ఈసారి మాత్రం తిరువూరులో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని చెప్తున్నారు అక్కడి ప్రజలు. అయితే వాస్తవానికి కోలికపూడి శ్రీనివాస్ ఏ మండలానికి వెళ్ళినా సరే అక్కడి ప్రజలు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. వందలాదిగా కార్యకర్తలు ఆయన సభలకి కానీ స్పీచ్లు కానీ వస్తున్నారు. సో ఇటు దాదాపు ఒక 5,000 శాంపుల్స్ అక్కడ కలెక్ట్ చేసాం తిరువూరులో. సో ఒక డైలీ లేబర్ కానివ్వండి, లేకపోతే ఒక టీచర్ కానివ్వండి, ఒక తాపీ మేస్త్రులు కానివ్వండి, సో ఒక కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఒకసారి ఓటు వేసి రెండోసారి ఓటు వేయాలనుకున్న వాళ్ళు, ఇలా ఒక 5,000 శాంపుల్స్ తిరువూరు ఓవరాల్గా తిరువూరు సెగ్మెంట్లో కలెక్ట్ చేస్తే దాదాపుగా 80% ఓటు కోలికపూడి శ్రీనివాస్కే వేస్తున్నారు. ఎందుకంటే వాస్తవానికి కోలికపూడి శ్రీనివాస్ విద్యావేత్త, అమరావతి ఉద్యమంలో ఆయన కీలక భూమిక పోషించారు. అలాంటి కోలికపూడిని చంద్రబాబు తిరువూరు నుంచి టికెట్ ఇచ్చారని చెప్పాలి. సో వాస్తవానికి నల్లగట్ల స్వామిదాసు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని ఎంత వాడుకోవాలో అంత పిండుకొని వదిలేశారు తప్ప ఏ రోజు కూడా ప్రజల్లో కానీ పార్టీ కార్యక్రమాల్లో కానీ ఏ రోజు తిరగలేదు ఆయన. ఎందుకంటే వాళ్ళ ఆస్తులు పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ ప్రజలకు ఏం కావాలి, కార్యకర్తలకు ఏం కావాలని దాంట్లో చూసుకోలేదు. సో వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్న ప్రచారం చూసుకుంటే కనుక ప్రచారంలో తిరువూరు నుంచి కోలికపూడే ముందంజలో ఉన్నారు. ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ.